క్షణాల్లో మీ వర్క్ పూర్తవుతుంది. ఓ నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ హల్చల్. ఆ వ్యక్తికి సహకరిస్తున్న సిబ్బంది, అధికారులు. సీఎం నాకు చాలా క్లోజ్ అని చెప్పి ఓ నామినేటెడ్ చైర్మన్ హెచ్ఎండిఏలో హల్చల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. హెచ్ఎండిఏ కార్యకలాపాల్లో సదరు పొలిటికల్ లీడర్ ప్రమేయం రోజు రోజుకు పెరిగిపోతున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలు కీలకమైన ఫైల్స్ ను మూవ్ చేయాలంటే సదరు నేత పాత్ర కీలకమనే చర్చ జరుగుతోంది. ఆ నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, ఎంతటి క్లిష్టమైన పని అయినా సరే క్షణాల్లో పూర్తవుతుందని టాక్ అట. అందుకే చాలా మంది రియల్టర్లు, బిల్డర్లు ఆ లీడర్లు ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏ పని ఉన్నా చేసి పెడతా. అధికార పార్టీలో ఆయన ఓ సాధారణ లీడర్, కానీ ఆ మధ్య జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో ఆ లీడర్ కు మైనారిటీ శాఖకు చెందిన ఓ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన ఆ సంస్థ కార్యకలాపాలను పట్టించుకుంటున్నారని అందరూ చెప్తున్నారు. అయిపోయింది. ఈయనెవరు? మైనారిటీ కమిషన్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు? ఎవరు 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 ఎవరై ఉంటారు? కమెంట్స్ తెలియజేయండి. ఆయన నిజంగానే రేవంత్ రెడ్డి క్లోజ్. మరి రేవంత్ అన్న పేరు చెప్తే మామూలుగా ఉంటుందా? షేక్ షికాయించదు. కమిషన్లు తీసుకో, రేవంత్ చెప్పుకో, ప్రాజెక్టు ఫైల్స్ మూవ్ చేసుకో. అన్న నమస్తే, నేను మంచిగున్నావానే? మీ అన్నను కూడా అడిగినా చెప్పండి, ఓకేనా? అర్థమైపోయి చిన్న హింట్ ఇచ్చారు చాలుగా మనకి హెచ్ఎండిఎల్ ఏం జరుగుతుందో. సాధారణ లీడర్లే వెనకాలకెళ్ళి అన్ని చేస్తూ ఉంటారు. పైకి బోలాశంకర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఓన్లీ మాటలకే పరిమితం అవుతారు. వెనకాల నాలాంటి వాళ్ళు ఉంటారు బోలాశంకర్లు, అంటే ఓ మాట్లాడుతూ ఉంటారు, అది ఇది అంటారు, ఏం చేసుకోరు, సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు కిల్లర్లు, సైలెంట్ కిల్లర్లు అనమాట. వెనకాలకెళ్ళి రేవంత్ నాకు క్లోజ్. అబ్బా ఎందుకు క్లోజు? మల్కాజ్గిరిలో వేలు పెట్టింది వాడు. మల్కాజ్గిరి, సూర్యనారాయణ గారి తోట, ఆ కేసీఆర్ బస్తీ వేలు పెట్టిందెవరు? కాలు పెట్టిందెవరు? ఇదే వక్ఫ్ బోర్డుని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా దోచుకునేది ఎవరు? ఆ చట్టం, వక్ఫ్ బోర్డు చట్టం కింద అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇది తీసుకురాకపోయి ఉంటే సామాన్యులను దోచుక తింటుండే కదా అని చెప్పి. ఇప్పుడు నాకు తెలిసి కోర్టులో దిమ్మ తిరుగుతుండొచ్చు వాళ్ళకి. అన్న నమస్తే అన్న, మంచిగున్నావా? మా అన్నకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. మల్కాజీలో ఎవరు వేలు పెట్టిరో హెచ్ఎండిలో వాళ్ళే వేలు పెడుతురు, కాలు పెడుతురు. మీరు కావాలంటే గూగుల్ తల్లిని అడగచ్చు, నాకేం సంబంధం లేదు. మైనారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరో మా గూగుల్ తల్లిని క్లియర్ గా చెప్తుంది. ఓకే.